కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. మొదటి 9 వచనాలు మనం మార్చి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక ఫస్ట్ కొరింథియన్స్, మొదటి 9 వచనాలు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పుకున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. క్రీస్తును గుర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలో, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. ప్రభు సహాయం పడితే ప్రభు వైపు చూద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియపరలోక తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయం నీకు సన్నిధికి వస్తుండగా మీరు మాతో మాట్లాడుతురండి. మీ సహాయమును మీరు మాకు అనుగ్రహించండి. ఇక్కడ నిలబడుచున్న మంటి పాత్రను మీరు బలముగా వాడుకోనండి. నీ ప్రజలకు కావాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారమును మీరు అనుగ్రహించండి. దేవా, నీ వాక్యము మాలో కార్యము చేయనట్లుగా కృప చూపించండి. పరిశుద్ధాత్మదేవ, మీ యొక్క కార్యమును మాలో లోతుగా బలముగా జరిగించండి, సహాయం చేయండి. మీరు మమ్మల్ని మాకు తోడుగా ఉండి నడిపించమని, సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనం ఈ విధంగా ఒక్కొక్క పుస్తకాన్ని వచనం వెంబడి వచనం కాకపోయినా కూడా ప్రాముఖ్యమైన అంశాలు చూసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. నూతన నిబంధనలో మనం అపోస్తల కార్యక్రమంలో చూసినప్పుడు మొట్టమొదటి సంఘము యెరూషలేములో ప్రారంభమైంది. యెరూషలేములో సంఘము ఆరంభం. ఈ సంఘము అతి పెద్ద సంఘముగా విస్తరించింది. ఇప్పుడు మనం అనుకుంటున్నామే మెగా చర్చెస్ అంటారు, వేల కొలది రావటం. కాబట్టి దట్ వాజ్ ద ఫస్ట్ మెగా చర్చ్ ఇన్ ద క్రిస్టియానిటీ. కొన్ని రోజులు జరిగిన తర్వాత గొప్ప హింస పుట్టి దేవుడు ఆ సంఘాన్ని చెదరగొట్టాడు. ఎంత చెదరగొట్టబడ్డాడు అంటే యెరూషలేము పట్టణంలో అపోస్తలులు తప్ప మిగతా వాళ్ళంతా కూడా చెదరిపోయారు. అట్లాగా స్కాటరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఆ సమయంలోనే కొంత సువార్త సమరయ ప్రాంతాల్లో ఫిలిప్పు జరిగిస్తూ వచ్చాడు. సమరయ ప్రాంతాలు. ఆ సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు పిక్చర్లోకి వస్తాడు. మనకు అపోస్తల కార్యం. ఈయన ప్రాముఖ్యంగా అన్యజనులకు సువార్తను తీసుకొని వెళ్ళాడు. అదే సమయంలో యెరూషలేము ఎలాగ ప్రధానమైనటువంటి సంఘంగా ఉందో ఇంకొక సంఘము ఉంది, అంతియోకయ. ఇక్కడ మొట్టమొదట క్రైస్తవులు శిష్యులు అనబడి అని రాయబడుతూ వచ్చింది. క్రైస్తవులు శిష్యులు అనబడ్డారు. అంటే కొన్నిసార్లు మన దగ్గర ట్రెడిషనల్గా ఏం చేస్తారంటే బిలీవర్ ఒక కేటగిరీ, డిసైపుల్ ఒక కేటగిరీ అనుకుంటారు. కానీ బైబిల్లో బిలీవర్ వేరే, డిసైపుల్ వేరే అని ఏం లేదు. ప్రతి విశ్వాసి డిసైపుల్ కావాల్సిందే.
దాంట్లో ఆప్షన్ ఏమీ లేదు. నేను ఆర్డినరీ బిలీవర్ని, మీరు డిసైపుల్స్ అనే కేటగిరీ లేదు. ప్రతి విశ్వాసి కూడా గ్రేట్ కమిషన్లో ఏం చెప్పబడింది? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి వారిని శిష్యులనుగా చేయండి. కాబట్టి శిష్యుడికి విశ్వాసికి తేడా ఏమీ లేదు. సరే, అక్కడ అంతియోకయలో అన్యజనుల యొక్క సంఘం ఏర్పడింది. అక్కడికి పౌలు బర్నబా వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తూ వచ్చారంటే, రండి అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు. కాబట్టి వీళ్ళు ఆ యొక్క సంఘములో ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు. వారు ప్రభువును సేవిస్తూ ఉపవాసం చేస్తూ ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని పిలిచిన పని కొరకు ఆయన వారిని ఏమంటాము, వారిని తీసుకొచ్చాడు. ఆ యొక్క సమయంలో పౌలు గారు ఒక ప్రాముఖ్యమైనటువంటి పరిచర్యను జరిగిస్తూ ఉన్నాడు. ఏంటా పరిచర్య అంటే, వారు అక్కడి నుంచి బయలుదేరి ప్రార్థన కొరకై అంటే సువార్తను ప్రకటించటానికి వెళ్ళారు. అట్లాగా 3 దండయాత్రలు జరుగుతూ వచ్చాయి. మొట్టమొదటి దండయాత్ర ఎక్కడి అంటే, వీళ్ళు అక్కడే వారి దగ్గరలో అంటే ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడికి వెళ్ళారు? సెలూకాయికి వెళ్ళారు. అక్కడి నుండి కుప్రాకు వచ్చారు. దాని తర్వాత పంపూలియాకి వెళ్ళారు. పెర్గేకి వచ్చారు. పంపూలియా, పెర్గే, దాని తర్వాత అక్కడి నుండి అక్కడ వారికి వాక్యం ప్రకటించారు. ఈకొనియాకు వచ్చారు. అక్కడి నుంచి ఈకొనియా నుంచి లుస్త్రా, దెర్బే నుంచి మళ్ళీ అక్కడ ఇంకొక యాంటియోక్ ఉంది, అక్కడి నుంచి వచ్చారు. అక్కడి నుంచి వచ్చి పెర్గేకి వచ్చి అక్కడి నుండి మరలా 14వ అధ్యాయం 28వ వచనంలో చాలా కాలము శిష్యుల యొద్ద బహుకాలము. ఇది మొట్టమొదటి సువార్త దండయాత్ర అని కొన్ని బైబిళ్లలో లాస్ట్లో మ్యాప్స్ కూడా ఇస్తారు. మీ దగ్గర ఉందో మరి వెనకాల బైబిల్లో చూస్తే అపోస్తలుడైన పౌలు గారి యొక్క యాత్రలు మనకు కనబడతాయి. మీకు ఇక్కడ మీ బైబిల్లో ఉందో చూడండి ఒకసారి. ఇది మొట్టమొదటి ప్రయాణం ఎక్కడి నుండి? మొట్టమొదటి ప్రయాణం రెడ్ కలర్లో ఉంది. యాంటియోక్ నుంచి కిలికియా, గలతియా, ఈకొనియా, ఫ్రుగియా, త్రోయా, ఫిలిప్పి, అది 2వ ప్రయాణం కదా. మొదటి ప్రయాణం ఇది మొట్టమొదటి ప్రయాణం. పెర్గే, పంపూలియా, ఇది మొట్టమొదటి ప్రయాణం. దాని తర్వాత అపోస్తల కార్యముల గ్రంథంలో ఇది జరిగిన తర్వాత వారు 2వసారి బయలుదేరారు. అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయంలో మళ్ళీ బయలుదేరారు. 2వ ప్రయాణం. ఏ పట్టణంలో ప్రభు వాక్యం ప్రచురించితమో 15వ అధ్యాయం 36వ వచనం, ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారేలాగున్నారో మనం చూద్దామని పౌలు బర్నబాతో, అప్పుడు కొంచెం మనకు తెలుసు అక్కడ కొంచెం ఇష్యూ అయింది. బర్నబానేమో తన మేనల్లుడైన మార్కును వెంట పెట్టుకుని పోదామన్నాడు. పౌలు గారేమో ఆల్రెడీ మనతో పాటు వచ్చి మధ్యలో వెళ్ళిపోయాడు ఆ పిల్లోడు, మనకెందుకు అని చెప్పి ఇద్దరి మధ్య వాదం పుట్టింది. సరే, వారు విడిపోయారు. పౌలు శీలం తీసుకొని సిరియా, కిల్కియా దేశం నుంచి వెళ్తున్నాడు.
బర్నబా మార్కును తీసుకొని కుప్రాకు వెళ్ళాడు. ఇలా ఉన్న క్రమంలో వారు ఆసియాలో వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించాడు. ఎక్కడికి అంటే ఒక దర్శనం ద్వారా మాసిదోనియా అంటే యూరప్ ప్రదేశానికి నడిపించాడు. సో వాళ్ళు అక్కడ నుంచి ఏం చేశారు అంటే వారు యూరప్లోకి ఎంటర్ అయ్యారు. మాసిడోనియాలో మొట్టమొదట ఫిలిప్పీ పట్టణానికి వచ్చారు. అక్కడ ఫిలిప్పీలో లూదియా అనే స్త్రీ ఉంది. ఆమె ఆ నది ఒడ్డున సముద్ర తీరమున వచ్చింది ప్రార్థన కనుకొని. అక్కడ పౌలు గారు ఆమెతో మాట్లాడాడు. ఆమె రక్షణ పొందింది. దాని తర్వాత అక్కడ చాలా రోజులు సువార్త ప్రకటిస్తుంటే పౌలుని శీలను బాగా చెరసాలలో వేసి కొట్టారు. అక్కడ చెరసాల బద్దలైపోయింది. ఎప్పుడైతే అది జరిగిందో అక్కడ నుండి వారు ఎక్కడికి వచ్చారు? 17వ వచనం, యాంపిఫోలి అపోలియానియా మీదుగా తెస్సలోనికి వచ్చారు. అక్కడ సువార్తను ప్రకటిస్తే అక్కడ గొడవైంది. అక్కడ నుంచి బెరియాకు వచ్చారు. బెరియా నుంచి ఎథెన్స్కి వచ్చారు. ఎథెన్స్లో వారితో మాట్లాడిన తర్వాత 18వ అధ్యాయంలో కొరింతుకు వచ్చారు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కొరింతు సంఘం ఈ పౌలు గారి యొక్క 2వ సువార్త దండయాత్రలో అది ఫామ్ అయినటువంటి సంఘం. అక్కడ కొరింతు అనేటువంటి సంఘం, తెస్సలోనిక, ఫిలిప్పీ అక్కడ ఉన్నటువంటి సంఘం కొరింతు అనేటువంటిది. ఇది గ్రీసు దేశంలో ప్రాముఖ్యమైనటువంటి పట్టణం ఈ కొరింతి అనేటువంటి పట్టణం. ఎథెన్స్ దగ్గరలో ఉంటుంది. మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ కనపడతా ఉంటుంది. ఎథెన్స్, కొరింత్, కెంక్రేయ, ఇది ఎఫెస్. ఈ కొరింతు పట్టణం ఆ దినాల్లో చాలా ప్రసిద్ధిగాంచిన పట్టణం. గ్రీసు దేశంలో చాలా ప్రసిద్ధిగాంచినప్పటికీ దాన్ని 146వ సంవత్సరంలో రోమన్స్ కూల్చేశారు. కానీ మళ్ళా యేసు ప్రభు వారు పుట్టడానికి అంటే 40 సంవత్సరాల ముందు ఆ పట్టణానికి కట్టారు. ఆ పట్టణం యొక్క చరిత్ర ఏంటంటే చాలా అంటే మంచి ట్రేడ్ సెంటర్, వ్యాపారం బాగా జరుగుతుంది. సముద్రపు ఒడ్డు ఉంది కాబట్టి అనేకమైన దేశాల నుండి ప్రజలు వస్తూ ఉంటారు. ఇప్పుడు అంటే ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అప్పట్లో అసలు బండ్లు లేవు, రహదారులు లేవు. కాబట్టి సముద్ర వ్యాపారమే మేజర్ వ్యాపారం. ఎంత పెద్ద వ్యాపారమైనా సముద్రం ద్వారా జరగాల్సిందే. కాబట్టి ఆ యొక్క పట్టణానికి అనేకమైన ప్రజలు వచ్చేవాళ్ళు. రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి అనేకమైన ప్రజలు వచ్చేవాళ్ళు. కాబట్టి అక్కడ సంస్కృతి ఎలా ఉంది అంటే అంత కలగా పొలగమైపోయింది. ముఖ్యంగా గ్రీసు దేశస్తులు, వారి అన్యజనులు విగ్రహారాధన ఎక్కువ జరిగేది. అక్కడ ఒక దేవతల గుళ్ళు ఉండేవి. ఆ గుళ్ళల్లో వ్యభిచారము కూడా విచ్చలవిడిగా జరుగుతూ ఉండేది. ఆ దినాల్లో అది పెద్ద పాపముగా కూడా వారికి లేదు. అలాంటి పట్టణంలో పౌలు గారు దాదాపు 1.5 సంవత్సరం వారి మధ్యలో ఉండి సువార్త ప్రకటించాడు. చూడండి, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం, చాప్టర్ 18, 11వ వచనం. అతడు వారి మధ్య వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించి 1.5 year పౌలు గారు కొరింతు పట్టణంలో ఉంటూ వచ్చాడు. అక్కడే అదే ప్రదేశంలో అకుల, ప్రిస్కిల్లా వాళ్ళు కూడా ఉన్నారు. వారితో కలిపి డేరాలు కుట్టుకుంటూ పౌలు గారు అక్కడే డేరాలు కుట్టుకుంటూ వారు ఉంటూ వచ్చారు. చూడండి, 18వ అధ్యాయం. కూర్చోవాలా త్వరగా కూర్చోవాలా. 18వ అధ్యాయం. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండను. వారు కలిసి అంటే వీళ్ళు డేరాలు కుట్టుతూ ఆ డేరాలు అమ్మగా వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తూ సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు పౌలు గారు ఆ కొరింతు సంఘంలో. కాబట్టి అక్కడ ఒక సమాజ మందిరానికి ఫస్ట్ సమాజ మందిరంలోకి వెళ్ళి చెప్పారు. అక్కడ వాళ్ళు ఎదురాడి దూషిస్తే అక్కడ నుండి జస్టిస్ యూస్తు అనే ఒక ఇంటికి వచ్చి అక్కడ వారికి వాక్యం చెప్తున్నాడు. అతని ఇల్లు సమాజ మందిరాన్ని ఆనుకొని ఉంది. ఆ సమయంలో ఆ సమాజ మందిరం అంటే సినగాగ్ అంటారు. ఇప్పుడు మన క్రిస్టియన్ వాటిని చర్చెస్ అంటారు. యాక్చువల్ చర్చ్ అంటే ప్రజలు, బిల్డింగ్ కాదు. సరే, మనం చర్చ్ అనుకుందాం.
హిందూ వాటిని ఏమంటారు? టెంపుల్స్ అంటారు. ముస్లిం వాటిని మసీదులు అంటారు. సిక్కు వాటిని గురుద్వారా అంటారు. యూదుల మందిరాలని సినగాగ్స్ అంటారు. మన తెలుగు బైబిల్లో సమాజ మందిరము అని ట్రాన్స్లేట్ చేయబడింది. సో ఆ సమాజ మందిరపు అధికారి ఆయన పేరు క్రిస్పు. ఆయన క్రిస్సు ఆయన కూడా ప్రభునందు విశ్వాసం ఉంచారు. బాప్తిస్మం కూడా అనేకులు బాప్తిస్మం పొందారు. ఆ సమయంలో ప్రభు మాట్లాడాడు పౌలుతోటి, పౌలా నువ్వు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను హాని చేయటకు ఎవ్వడు నీ మీదకి రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనం ఉన్నదని పౌలుతో చెప్పగా అక్కడ 6 సంవత్సరం మీద 6 నెలలు. ఇలాగా ఆ కొరింథు సంఘము పౌలు గారు సువార్తను ప్రకటించి ప్రయాసపడి అక్కడ సంఘమును ఏర్పాటు చేశాడు. చేసి అక్కడి నుండి వచ్చేసాడు. బహుశా ఇది 51, 52 ఆ సంవత్సరాల్లో జరిగి ఉంటుంది ఈ సువార్త దండయాత్ర అనేది. ఇక అక్కడి నుండి కొద్ది రోజులు వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారు వేరే ప్రాంతంలో ఉన్నాడు. ఈ ఉత్తరము చూడండి, లాస్ట్ అధ్యాయం 19వ వచనం, లాస్ట్ అధ్యాయం 19వ వచనం. అమ్మా కాదు, మొదటి కొరింథీ 16వ అధ్యాయం 19వ వచనం. మొదటి కొరింథీ 16వ అధ్యాయం. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్లా అనువారును వారి ఇంట ఉన్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్తాము. కాబట్టి ఇక్కడ ఆసియాలో ఉండి వారికి ఉత్తరం రాస్తున్నాడు పౌలు గారు. ఎందుకు రాస్తున్నాడు అంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ నుండి కోలే అనేటువంటి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి కొన్ని అక్కడున్న సంఘంలో జరుగుతున్న విషయాలు వారికి ఆయనకు వివరించాడు. అయ్యా ఇట్లా ఇట్లా జరుగుతుంది అని. మొదటి ఈ 16 అధ్యాయాల పత్రికలో మొదటి 6 అధ్యాయాలు ఆ కోలే రిపోర్ట్ గురించి, అంటే ఆయన చెప్పిన విషయాలు ప్రాముఖ్యంగా 2 విషయాలు. ఒకటేంటంటే వాళ్ళలో వర్గాలు తయారైపోయారు. రెండవది, వారిలో నైతికత లోపించింది. వ్యభిచారము, జారత్వము అనేది పెరిగిపోయింది. దాన్ని అడ్రస్ చేస్తూ 5, 6 అధ్యాయాలు రాస్తున్నాడు. 6వ అధ్యాయంలో వాళ్ళు ఒకరి మీద ఒకరు వ్యాజ్యమాడుతున్నారు, కేసులు వేసుకుంటున్నారు. ఇది మొట్టమొదటి సందర్భం. రెండవ సందర్భం ఏంటంటే వారు రాసి పంపించారు, కొన్ని డౌట్లు ఉన్నాయ్యా మాకు, పౌలు గారు ఏం చేయమంటారు అని రాసి పంపించారు. చూడండి 7వ అధ్యాయం మొట్టమొదటి వచనం. 7వ అధ్యాయం మొట్టమొదటి వచనం. మీరు రాసిన వాటి, ఇక అక్కడి నుండి పౌలు గారు రాస్తున్నాడు మీరు రాసిన వాటి విషయం. సో 7వ అధ్యాయంలో పెళ్లికి చేసుకోవటం దాని గురించి రాశాడు. 8వ అధ్యాయము విగ్రహార్పితము తినటం, విగ్రహాలు తినొచ్చా లేదా అనేది రాశాడు. 9వ అధ్యాయంలో ఆయన ఎలాగ పరిచర్య చేస్తున్నాడో తన యొక్క పరిచర్యను గురించి రాశాడు. 10వ అధ్యాయంలో మరలా ఆ యొక్క విగ్రహార్పితం గురించి మరలా రాస్తున్నాడు. 11వ అధ్యాయంలో ప్రభు బల్ల వారి మధ్యలో ఎలా ఉంది, అక్కడ ఎలాగా ప్రభు బల్ల చేత విభేదాలు పుట్టాయి అనే విషయం రాశాడు. 12వ అధ్యాయంలో ఆత్మవరముల గురించి 12, 13, 14 అధ్యాయాల్లో ఆత్మవరములు దాని గురించి రాస్తున్నాడు. 14వ అధ్యాయంలోనే భాషల గురించి, భాషలు ఎలా మాట్లాడాలి, మాట్లాడితే ఎలా మాట్లాడాలి, దాని కండిషన్స్ ఏంటి అనేది చాలా స్పష్టముగా రాసి పెట్టాడు. కాబట్టి 12, 13, 14 ఇవి ఆత్మవరముల గురించినటువంటి బోధ రాసి పెట్టాడు. ఇక 15వ అధ్యాయంలో, అది అతి పెద్ద అధ్యాయం ఆల్మోస్ట్ ఆల్ పత్రికల్లో, ఆ 58 అక్షరాల పత్రికలో ఏం రాసి పెట్టాడు అంటే అధ్యాయంలో
పునరుత్థానము అంటే మరలా ఒకనాడు మనం లేస్తాము అనే దాన్ని వాళ్ళు కొంతమంది నమ్మట్లా. వాళ్ళు ఏమనుకున్నారంటే యేసుప్రభుని నమ్మాం, ఈ లోకంలో అయిపోయింది, ఇక మళ్ళీ మన బాడీస్ లేస్తాయి అనేది నమ్మట్లా. దాన్ని వివరిస్తూ 15వ అధ్యాయం రాశాడు. 16వ అధ్యాయంలో ఆయన వారిని చివరిగా హెచ్చరించి వారికి ఆ యెరూషలేములో కరువు వచ్చినప్పుడు ఇక్కడ సంఘాల నుంచి పౌలు గారు కొంత ధనం తీసుకొని అక్కడికి పంపించాడు. దాని గురించి వారిని వర్ణిస్తున్నాడు. ఈ కాంటెక్స్ట్ లోనే మళ్ళా 2 కొరింథియన్స్ రాస్తూ వచ్చాడు. సో అది వచ్చినప్పుడు అక్కడ చూద్దాం. సో ఈ కొరింథు సంఘము మనం చూసినప్పుడు పిల్లరా, మనం చదివిన మొదటి 9 వచనాలు కానీ చూస్తే, రండి బ్యాక్ వద్దాం. కొరింథు సంఘం గురించి మాట్లాడితే ఈ సంఘము గురించి కానీ మనం చదివితే ఏమంటున్నాడు? 4వ వచనం, మిమ్మును బట్టి మీ విషయమై దేవునికి ఎల్లప్పుడూ ఎందుకు? మీకు ఇవ్వబడిన దేవుని కృప. వీళ్ళు ఎలా ఉన్నారు? ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులై గనుక ఏ కృపావరమునందు లోపము లేక మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన. నిజంగా ఈ 9 వచనాలు కానీ చదివితే మనకేమనిపిస్తుంది అంటే, ఈ సంఘం ఎంత అద్భుతమైన సంఘం, ఎంత పర్ఫెక్ట్ చర్చ్ అనిపిస్తుంది. అయితే పౌలు గారు అయితే ఈ సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ సంఘములో ఏ సమస్యలు కనపడతాయి అని తెలియాలి అంటే కమ్ బ్యాక్ టు కొరింథ్. కొరింథీ మొదటి అధ్యాయం మొదటి పత్రిక చదివితే ప్రతి సంఘములో ఉండే సమస్యలన్నీ కనపడతాయి. కానీ పౌలు గారు ఉత్తరం ఆరంభించినప్పుడు ఈ సంఘము గురించి ఏం చెప్తున్నాడు అంటే, సంఘము అంటే డెఫినేషన్ చెప్తున్నాడు. కొరింథులోనున్న దేవుని సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ద చర్చ్. సంఘము అంటే రెగ్యులర్గా వచ్చినంత మాత్రాన సంఘ సభ్యులము కాము. ఎప్పుడు సంఘ సభ్యులమవుతాము అంటే, ఎప్పుడైతాము? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన. ఇది చర్చ్. సంఘంలో ఎప్పుడు మనం సభ్యులం అంటే, ఫస్ట్లీ మనం యేసు ప్రభు చేత పరిశుద్ధపరచబడి. ఇది ఎప్పుడు జరుగుతుంది? మనం రక్షించబడినప్పుడు, మనం మారు మనసు పొందినప్పుడు, మన ఆత్మీయంగా తిరిగి జన్మించబడినప్పుడు జరిగేది ఏంటంటే, మనము పరిశుద్ధులమవుతున్నాం, పరిశుద్ధపరచబడుతున్నాం. పరిశుద్ధపరచబడిన తర్వాత ఈ పరిశుద్ధతలో కొనసాగటానికి పిలువబడుతుంది. రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏం చేస్తుందంటే, మీరందరూ పరిశుద్ధులు కాదు, మీరు చనిపోయిన తర్వాత మేము అంతా కమిటీ వేసి ఎవాల్యుయేట్ చేసి మీరు పరిశుద్ధులా కాదా అని మేము చెప్తామంట. ఇక్కడ మదర్ తెరెసా చనిపోయిన తర్వాత వాళ్ళ కమిటీ వేసి ఆమె ద్వారా ఏమైనా అద్భుతాలు జరిగాయా అని పరిశీలించి ఏమన్నా మానవాతీతమైన సంగతులు జరిగితే అప్పుడు మేము సంఘముగా వీళ్ళని పరిశుద్ధులని ప్రకటిస్తున్నాం. ఇక నుంచి ఆమెను ఏమని పిలవ? సెంట్ తెరీసా, అట్లా సెంట్ జోసఫ్, సెంట్, ఇక అందరు సెయింట్లు అందరు. కానీ బైబిల్ అలా చెప్పట్లా. బైబిల్ ఏం చెప్తుందంటే, రక్షణ పొందిన ప్రతి విశ్వాసు దేవుని చేత పరిశుద్ధపరచబడిన మనమంతరం ఎవరమంటే పరిశుద్ధులము. అందుకోసం అంటాడు, పరిశుద్ధులైన వారు ఎలా ఉండాలో బైబిల్లో రాయబడుతూ వచ్చు. పరిశుద్ధులకు కదా చాలాసార్లు పౌలు గారు ఈ పద ప్రయోగం వాడతాడు. చూస్తారా? ఎఫెసీ పత్రిక
రోమపత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా దేవుని ప్రియులు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. చాలా. కాబట్టి సంఘం అంటే వీఆర్ కాల్డ్ టు బి హోలీ. మనం అపవిత్రులుగా ఉండడానికి దేవుడు పిలవలేదు. తెస్సలోనికైలకు రాస్తూ పౌలు గారు అంటాడు, పవిత్రులగుటకే గాని అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలవలేదు. చదువుతారా? మొదటి తెస్సలోనికైలు 4వ అధ్యాయము 3వ వచనము. 7వ వచనం. పరిశుద్ధులుగా ఉండుటకు క్రీస్తు ప్రభువారే మనల్ని పరిశుద్ధపరిచాడు. ఇక్కడ చాలాసార్లు కూడా రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుడి అని రాయబడుతూ వచ్చింది. పరిశుద్ధులు 16వ అధ్యాయంలో పరిశుద్ధులకు తగినట్లుగా అని రాయబడుతూ వచ్చింది. దాని తర్వాత మొదటి కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా అని రాయబడుతూ వచ్చింది. దాని తర్వాత మొదటి కొరింథీ 16:15లో వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని. 2వ కొరింథీలో కూడా పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఇట్లా చూసుకుంటూ పోతే పిల్లరా, పౌలు గారు విశ్వాసులను ఆయనకు వాడిన పదం ఏంటంటే పరిశుద్ధులు. ఎఫెసీ 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలా, వీఆర్ కాల్డ్ టు బి హోలీ. వాట్ వి స్పీక్, వాట్ వి హియర్, వాట్ వి సీ, దట్ విల్ డిటర్మైన్ అవర్ కాలింగ్. ఇక్కడ పరిశుద్ధులకు తగినట్లుగా మనం మాట్లాడాలి. మన నోట్లోంచి ఏది పడితే అది వెళ్ళటానికి లేదు. కనుక ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సంఘము అంటే పరిశుద్ధుల యొక్క సమూహము. సరే, ఇంత చక్కగా ఆరంభించి వారికి ఏం చెప్తున్నా అంటే, మీరు ఏ కొదువ లేదు, మీలో ఎటువంటి కొరత లేదు, మీరు సంపూర్ణులై ఉన్నారు, మీరు ఏ కృపావరము లోపము లేకుండా ఉన్నారు అని వారితో మాట్లాడుతుంది. కానీ ఆ సంఘములో చాలా సమస్యలు తర్వాత వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 1, 2, 3, 4 అధ్యాయాలు వారి మధ్యలో వర్గాలు తయారండి. మొదటి అధ్యాయం ఆ విషయాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం అన్ని సమస్యలు ధ్యానం చేయలేం. మొట్టమొదటి సమస్య ఏంటంటే వారి మధ్యలో విభజనలు కనపడతా ఉన్నాయి. ఏంటా విభజనలు అంటే, కొంతమంది చూడండి, మొదటి అధ్యాయం 10వ వచనం, సహోదరులారా మీరందరూ ఏక భావముతో ఏక మనస్సు ఏక తాత్పర్యముతో ఇక్కడ క్లోయ ఇంటి వారు ద్వారా తనకేం వర్తమానం అందింది అంటే, ఈ సంఘములో విభజనలు తయారయ్యాయి. పౌలు గారు అప్పటికి వెళ్ళిపోయి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. 5 లేదా అంతే 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఘాట్లో సంఘం స్థాపించబడి. అక్కడ ఏం జరిగింది అంటే వర్గములు ఏర్పడ్డాయి. ఎందుకు? ఒకడు అంటున్నాడు నేను పౌలు వాడను, ఇంకోడు అంటున్నాడు నేను అపోల్లో వాడను అంటున్నాడు, ఇంకోడు అంటున్నాడు నేను కేఫా వాడను, ఇంకొక ఆయన అంటున్నాడే మీరందరూ మనుషుల పేర్లు పెట్టుకుంటున్నారు, నేను క్రీస్తు వాడను. అందరూ క్రీస్తు వారే, కానీ వీళ్ళు కొత్తగా అంటే మేము ఒక ప్రత్యేకమైన గుంపు అన్నారు. మన మధ్యలో కూడా సంఘం పేరు పెట్టుకుంటారు, క్రీస్తు సంఘం అని. వాళ్ళు ఏమంటారంటే మీ అన్ని సంఘాలు కావు, మాదొక్కటే సంఘం. ఎందుకయ్యా అంటే మేము క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్నాం. ఇగో సిఎస్ఐ సంఘం వాళ్ళు స్థాపించారు,
ఇగో ఈ సంఘం వీళ్ళు స్థాపించారు, లూథర్ సంఘం మార్టిన్ లూథర్ స్థాపించాడు, బాప్టిస్ట్ సంఘం వాళ్ళు స్థాపించారు, మా సంఘం క్రీస్తు స్థాపించాడు. క్రీస్తు సంఘం అనే పేరు ఎక్కడ పెట్టలా. కొరింథులో ఉన్న దేవుని సంఘం, ఎఫెసులో ఉన్న అన్ని క్రీస్తు సంఘాలే. పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రీస్తు సంఘం అయిపోదు. వారి దుర్బోధ ఏంటంటే యేసు ప్రభువు దేవుడి కుమారుడు మాత్రమే, దేవుడు కాడు, ఆయన ప్రభువు. సాధారణంగా దుర్బోధలు అనగానే పెంతెకోస్తులు అటువైపు వెళ్తాం, కానీ క్రీస్తు సంఘాన్ని కూడా చాలా భయంకరమైనటువంటి దుర్బోధ. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, ఒక మంచి అటు ఆంధ్ర సైడు ఒక ఆయన మంచి సువార్థికుడు హెబ్రోన్ సహవాసంలోనే ఉండి చాలా సంవత్సరాలు సేవ చేసి దాని తర్వాత ఆయన ప్రభులో మహిమలో చేర్చబడి వాళ్ళ కొడుకులకి ఇద్దరికి మినిస్ట్రీ అప్పచెప్పారు తణుకు వైపు. వాళ్ళలో ఒక ఆయన గండి బాబ్ లూక్ అని, వాళ్ళ నాన్నగారు గొప్ప సేవకుడు, ఆయన కూడా పెద్ద సేవకుడే, ఇప్పుడు దాదాపు 50 దాటిపోయాయి. ఇప్పుడు ఆయన మళ్ళీ క్రీస్తు సంఘంలో బాప్తిసం ఉన్నారు. ఏంటంటే వాళ్ళ నాన్న సేవకుడు, ఈయన సేవకుడే, పెద్ద సంఘము. ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఈ బోధలోకి దిగిపోయారు. ఏంటంటే యేసు ప్రభువు ప్రభువే, దేవుడు దేవుని కుమారుడు మాత్రమే, దేవుడు ఒక్కడు. ఇది అంటే అబద్ధ బోధలు ఎంత జాగ్రత్తగా మనం ఉండడం క్షేమకరము అంటే అవి ఎక్కడ ఎలా పాకుతాయో మనకు తెలియదు. ఇది చాలా ప్రమాదకరం. సరే పిల్లరా, ఇక్కడ కాంటెక్స్లోకి వస్తే ఈ సంఘములో పౌలు గారు మొట్టమొదటి అడ్రస్ చేయాలనుకున్న ప్రాబ్లం, ఇంకేమున్నాయి ప్రాబ్లమ్స్ చెప్పండి సంఘంలో? 5వ అధ్యాయం జారత్వం ఉంది, 5వ అధ్యాయం జారత్వం ఉంది, 6వ అధ్యాయం ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యాజ్యాలు వేసుకుంటున్నారు, 7వ అధ్యాయం పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేసుకోకూడదా, పెళ్ళి అయితే విడిపోవచ్చా, విడిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవాలా, విధవరాలు పెళ్లి చేసుకోవచ్చా, ఇది 7వ అధ్యాయం. 8, 10 విగ్రహారాధన, విగ్రహాలకు అర్పించింది తినొచ్చా తినకూడదా, తింటే ఏంటి తినకపోతే ఏంటి, ఇది 11వ అధ్యాయంలో ప్రభు యొక్క బల్ల అబ్యూజ్ అవుతుంది, ప్రభు యొక్క బల్లను వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. 12వ అధ్యాయంలో ఆత్మ వరముల గురించి 14వ అధ్యాయంలో భాషల గురించి వారితో 15వ అధ్యాయంలో చాలా గొప్ప డాక్టరీనల్ ఎర్రర్ కనపడుతుంది. ఏంటది? అసలు పునరుత్థానమే లేదంటున్నారు. ఇప్పుడు ఇన్ని సమస్యల మధ్యలో పౌలు గారు ఫస్ట్ అడ్రస్ చేయాలనుకుంటున్న ఇష్యూ ఏంటి? ఒకవేళ మనమైతే ఏ ఇష్యూను ఫస్ట్ అడ్రస్ చేద్దాం? మనమైతే ఏం చేసేవాళ్ళం? ఫస్ట్ వ్యభిచారాన్ని ఖండించేవాళ్ళం అనుకుంటాం. అంటే మనకి వీఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ విజిబుల్ సిన్స్. కానీ పౌలు గారు ఈ డిసైడెడ్ టు అడ్రస్ ఫస్ట్ దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సంఘములో ఉండాల్సిన ఐక్యత గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, మొదటి అధ్యాయంలో వారిలో విభజనలు కనపడుతున్నాయి. ఎందుకు? మనుషులను బట్టి. మనుషులు వాళ్ళు గ్రూప్స్ అయిపోయారు. ఇగో ఈయన మా నాయకుడు, ఈయన మా నాయకుడు. పిల్లరా, మన యొక్క వ్యక్తిగత క్రైస్తవ జీవితంలో గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా మనుషులను వెంబడించు వారిమిగా ఉండకూడదు. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు. ఎందుకంటే మనుషులు గతించిపోతారు. వాళ్ళు మంచి గొప్ప దైవజనులు అయి ఉండొచ్చు, కానీ వారినే పట్టుకొని వేలాడటం అనేది క్రైస్తవ జీవితానికి ఏమాత్రము కూడా క్షేమాభివృద్ధి కాదు. కారణం, ప్రభువు మనం రక్షించాడు. కాబట్టి మొట్టమొదటి అధ్యాయంలో విభజనల గురించి మాట్లాడాడు. 2వ అధ్యాయంలో అక్కడ వారు లౌకిక సంబంధమైన ఆత్మను బట్టి మాట్లాడుతున్నారు. 3వ అధ్యాయంలో వారు ఇంకా ఏం చేస్తున్నారు? ఒకడు 4వ వచనం, 3వ అధ్యాయం 4వ, ఒకడు పౌలు వాడను, మరొకడు అపోల్లో వాడను అని చెప్పుకుంటున్నారు. ఇది సమస్య వాళ్ళను. కాబట్టి పౌలు గారు ఆ సమస్యని అడ్రస్ చేస్తున్నాడు. ఏంటి సమస్యకు సొల్యూషన్ ఏంటంటే 13వ వచనం, మొదటి అధ్యాయం 13వ వచనం, క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమున మీరు బాప్తిసం పొందుతురా? చాలండి. పౌలు గారు వీళ్ళని ఎక్కడికి చూపిస్తున్నాడు అంటే క్రీస్తు సిలువ వైపు చూపిస్తున్నాడు. అంటున్నాడు, క్రీస్తు సిలువ
17వ వచనం, వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను. కాబట్టి పౌలు గారు ఆ గొడవలు అవుతున్నాయి అనేటువంటి ఇష్యూని అడ్రస్ చేయటానికి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే, సువార్త అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ సువార్త గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఈ సువార్తను ఎలా ప్రకటించాలని ప్రభు పంపాడంటే వాక్చాతుర్యము లేకుండా. ఎందుకు అంటే సిలువను గూర్చిన వార్త. పిల్లరా, మనము ప్రతి వారం వినాల్సింది ఏంటంటే సిలువను గురించిన వార్త. మనకు నీతి కథలు అవసరం లేదు. మనకు పలానా అంబానీ ఏం చేశాడు, లేకపోతే అదాని ఏం చేశాడు, పోయిన వారం వార్తల్లో ఏమొచ్చింది, ఇగో పలానా చూడడానికి ఘోరంగా చంపారంట, పలానా ఇక్కడ ఈ అమ్మాయిని ఎలా చేశారంట. చాలా చోట్ల చూస్తే వాళ్ళు న్యూస్ రీడర్లు అయిపోతున్నారు. క్రైస్తవ సంఘాల్లో దీని మీద వారి స్పందన, దీని మీద వీరి స్పందన, అంటే ఈ లోకంలో జరిగిన విషయాల మీద ఇక్కడి నుండి ఇగో ఇలా జరిగింది, అమెరికాలో ట్రంప్ ఇలా చేశాడు, ఇగో లాస్ ఏంజల్స్ తగలబడిపోయింది, ఓ వాళ్ళు దేవుణ్ణి ద్వేషించారు. ద్వేషించుండొచ్చు, కానీ దేవుడు దానికోసం పంపిస్తాడు. పంపితే లోకం మొత్తం తగలబడిపోయింది. మళ్ళీ అక్కడేదో ఒక క్రైస్తవుల గృహం తగలబడలేదు. మరి తగలబడిన క్రైస్తవ గృహాలుగా అక్కడ విశ్వాసులు లేరా? ఒక విశ్వాస గృహమే కాపాడబడితే అట్లా అందరి విశ్వాసాలు కాపాడబడాలి కదా. బట్ ఏదో తగలబడలేదు, అదొక పెద్ద అద్భుతము. అక్కడ చాలా మంది విశ్వాసులు ఇల్లు కోల్పోయారు. కారు పెద్ద యాక్సిడెంట్ అయింది, దాంట్లో బైబిల్ కాపాడబడింది. కారులో మనుషులు చచ్చిపోయారయ్యా అంటే ఈ బైబిల్ అంటే ప్రజలు సిలువను గుర్చిన వార్తను పక్కన పెట్టి. కాబట్టి నీకు నాకు ఏంటి అవసరం అంటే సిలువను గుర్చిన వార్త, అనగా సువార్త. అది నశించుతున్న వారికి వెర్రితనము, మనకు దేవుని శక్తి. నువ్వు నేను సంఘములకు రావాల్సింది, నువ్వు నేను వెళ్ళవలసింది. పిల్లరా, మనకు ప్రతి వారం మనం వినాల్సింది మనమెంత మంచోళ్ళమో, మనమెంత మంచి భక్తి పరులమో అనేటువంటి దురద చెవులకు సొంపైనటువంటి బోధ కాదు. మరి పౌలు గారు అంటున్నాడు, ఎటువంటి వాక్చాతుర్యము లేకుండా సిలువను గురించిన వార్త. ఈ గ్రూప్స్కి ఈ గ్రూపిజం అనేది ఎందుకు వస్తుంది అంటే మనుషులు కొంతమంది ఫేవరెట్స్ను పెట్టుకున్నారు. మంచిదే, కొంతమందిని మనం విశ్వాసంలో వెళ్ళేటప్పుడు కొంతమందిని మాదిరికరంగా పెట్టుకోవటం, వారి ద్వారా నేర్చుకోవటం మంచిదే. కానీ మన విశ్వాసము వారి మీద ఆధారపడకూడదు. ఎంత గొప్ప దైవజనులైనా సరే మన విశ్వాసము క్రీస్తనే పునాది మీదనే కట్టబడాలి. కాబట్టి ఇక్కడ పౌలు గారు అంటున్నాడు చూడండి, 2వ అధ్యాయము 2వ వచనము, నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందని హి డిసైడెడ్. నేను యేసుక్రీస్తును తప్ప. ఈ పేపర్లో వార్తలు, లేకపోతే కొంతమంది హిందువుల గ్రంథాల గురించి దాంట్లో శ్లోకాలు, లేకపోతే వాంట్లో వివరించటాలు కదా. జీవము గల దేవుడు తన వాక్యాన్ని మనకిస్తే దీన్ని ధ్యానించకుండా, దీన్ని గ్రోలకుండా, దీని మాధుర్యాన్ని చవి చూడకుండా న్యూస్ పేపర్లో సంగతులు, లేకపోతే వేరే పుస్తకాల సంగతులు చదవటం అనేది అంటే జ్ఞానం కోసం చదవచ్చు, కానీ ఇది నిజమైన పోషణ. మరి పౌలు గారు అంటున్నాడు, నేను సిలువను గురించిన వార్త, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేని. చాలా మంది యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నారు. ఏం ప్రకటిస్తున్నారు తెలుసా? యేసుప్రభు నమ్ముకో, నీకేం కష్టాలు ఉండవు. అక్కడ సిలువ లేదు. యేసుప్రభు నమ్ముకో, నీకేం బాధలు ఉండవు. కానీ అక్కడ పౌలు గారు అంటున్నాడు, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మీ మధ్యలో మరి దేనిని నేను. ఇంకా ఏం డిసైడ్ చేసుకున్నాడు? పైన సహోదరులారా, వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును ప్రకటించిన వాడను కాను. వాక్చాతుర్యము కాదు. కొన్నిసార్లు ఎవరు మెసేజ్ చెప్పినప్పుడు, అబ్బా మీ లాంగ్వేజ్ భలే ఉంది అన్నారు అనుకోండి, ఇక అంతకంటే పెద్ద తిట్టు లేదు కదా. మెసేజ్ చెప్పినప్పుడు మెసేజ్ కంటెంట్ ఆలోచించకుండా మీ భాష భలేగా ఉంది, మీ ఇంగ్లీష్ బాగుంది, మీ చెప్పే విధానం బాగుంది అంటే అది పొగడ్త కాదు, తిట్టు.
అందుకోసం పౌలు గారు అంటున్నాడు వాక్చాతుర్యము లేదు, ఇంకేమంటున్నాడు చూడండి. దేవుని మర్మము కింద 4-5 వచనాల్లో జ్ఞానయుక్తం నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే. ఎందుకు అంటే 4వ వచనం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని. ఇలా మన విశ్వాసము దేవుని శక్తి మీద ఆధారం. కొన్నిసార్లు ఇలా ఎందుకు అంటే మనం ఏం చెప్తాం, మా అన్న చెప్పారు లేకపోతే అక్క చెప్పారు, వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడుతుంది, దేవుని శక్తి మీద ఆధారం. కాబట్టి పిల్లరా, ఒకటి మాత్రం నిజం, సంఘములో కలహములు ఉండకూడదు. నేటి దినంలో సంఘములో కూడా చాలా చోట్ల మనం చూస్తున్నాం. ప్రతి సంఘములో సాతానుడు తీసుకొచ్చే మొట్టమొదటి తంత్రం ఏంటంటే సంఘమును విడగొట్టడం. మీకు గుర్తుందా? ఆరంభ దినాల్లో ఉన్న సంఘంలో మీరు మొదటి అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయాలు చదివితే ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యము, ఏక 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 10వ అధ్యాయం వరకు ఇదే కనపడుతుంది. వారు ఏక మనస్సుతో మొరిపెట్టరి, వారు ఏకముగా ఉండరి, వారి ఆస్తి అంతా సమిష్టిగా. ఏకత్వం. ఆ ఏకత్వంలో వచ్చిన ఫస్ట్ సమస్య ఏంటంటే డాక్ట్రినల్ ఎర్రర్ కాదు. ఏం ఎర్రర్ వచ్చింది? భోజనాల దగ్గర గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు యూదా భాష మాట్లాడారు. గ్రీకు భాష మాట్లాడే వారికి భోజనం సరిగా పెట్ట. విభజన ఇది సాతాను యొక్క తంత్రం పిల్లలు. ముఖ్యంగా నేటి అంచె దినాల్లో మీరు చూడండి, హెబ్రోన్ చర్చెస్ కానీ ఇతరమైన సంఘాలను ఎక్కడ పోనీయండి, కొట్లాటలు, గొడవ పెట్టుకోవటాలు, ఆదివారం ఆరాధనకు వచ్చి ఆరాధన జరగకుండా నువ్వెంత కొట్టుకోవటం, తిట్టుకోవటం అన్నీ మర్చిపోయి దేవుని భయం లేకుండా ప్రజలు ఎటుబడితే అటు ఎక్కేసేసి వాళ్ళని నెట్టేసి వీళ్ళని నెట్టేసేసి ఇదో తమాషా అయిపోయింది. ఇది సాతాను యొక్క తంత్రం. కారణం ఏంటి అంటే ప్రజలు దేవుని శక్తి మీద కాకుండా మనుషుల మీద ఆధారపడుతున్నారు. నేను పౌలు వాడిని అంటున్నాడు ఒకడు, నేను ఇంకోటి అపోల్లో వాడిని అంటున్నాడు, నేను ఎవరిని క్రీస్తు వాడిని అంటున్నాడు ఇంకొకటి. నిజంగా క్రీస్తువాడు కాదు. క్రీస్తువాడైతే నేను కూడా ఒక వర్గం అనడు. మనం అందరం ఒకటంట. సంఘము దేంతో పోల్చబడిందని చూసాం? శరీరంతో పోల్చబడింది. శరీరంలో ఉన్న అవయవాలు ఒకదానికొకటి అతుక్కుంది. కాబట్టి ఈ ఐక్యతను దెబ్బతీయటం అనేది ఎలా జరుగుతుందంటే మనలో ఉన్న శరీరం. కాబట్టి ఇక్కడ పౌలు గారు, మీరు తర్వాత వెళ్ళి చదువుకోండి, 3 రకాల మనుషుల గురించి మాట్లాడుతున్నాడు 2వ అధ్యాయంలో. ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములు అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా. ప్రకృతి వీళ్ళకి అసలు దేవునితో సంబంధమే లేదు. ఒక సంఘంలో గొప్ప ప్రమాదం ఏంటంటే రక్షణ పొందని వారు నాయకులు కావటం అత్యంత గొప్ప ప్రమాదం. రక్షణ లేనివారు, దేవునితో సంబంధం లేనివారు, ఏదో లోక సంబంధమైన పొజిషన్ బట్టి, వాళ్ళ ఉద్యోగాన్ని బట్టి, రాజకీయాల్లో వాళ్ళ స్థాయిని బట్టి తీసుకొచ్చి వారి నాయకత్వంలో సంఘం ఉండడం అనేది అత్యంత గొప్ప ప్రమాదం సంఘం. కాబట్టి వారు ఎవరంటే ప్రకృతి సంబంధం. వాళ్ళ ఆలోచన అంతా ఎట్లా ఉంటుంది తెలుసా? లోక సంబంధమైన లౌకిక ఆత్మ. ఇక్కడ ఆ మాట గమనించారా మీరు? 12వ వచనంలో, దేవుని వలన మనకు దయచేయబడినవి తెలుసుకుంటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను. లౌకిక ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? ఈరోజు పాస్టర్ గారు చాలా కొత్త సంగతులు చెప్పాడే. గుడ్ ఫ్రైడే అంటే సూర్యుడు భూమి 2 దగ్గరకు వస్తాయంట, ఆ 2 మధ్య డిస్టెన్స్ తగ్గుద్దంట. అసలు విషయం పోయింది, క్రీస్తు సెలవు పోయింది. ఈ కొత్త సంగతులు నేను ఎప్పుడు వినలేదే, ఈ బాగున్నాయే. ఇది లౌకిక సంబంధమైన ఆత్మ, లౌకికమైన. ఈ ప్రకృతి రక్షణ పొందిన వారు ఎవరయ్యా అంటే ప్రకృతి అవి వాళ్ళకి ఎక్కవ. అసలు ఆత్మ సంబంధమైన సంగతులు విన్నా కూడా ఇవి లోపలికి పోవు.
మీకు గుర్తుందా? రహదారి మీద వీధిలో విత్తబడిన విత్తనాలు ఆకాశ పక్షులు చెత్తుకుని పోతాయి. వీళ్ళు ప్రకృతి సంబంధం. రెండవది ఎవరంటే శరీర సంబంధం. వీళ్ళు ఎవరు అంటే క్రీస్తునందు పసిబిడ్డలు. చూడండి 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం. సహోదరులారా, ఉమ్, ఉమ్, శరీర సంబంధులైన మనుషులే అని ఉమ్, క్రీస్తునందు పసిబిడ్డలే అని ఆ. మీతో మాట్లాడవలసి వచ్చింది. వీళ్ళు బహుశా రక్షణ పొందారు, మారు మనసు పొందారు. అంటే శరీర సంబంధమైన ప్రతి చోట ఈ అర్థం తీసుకోకండి, ఈ కాంటెక్స్ట్ లో చెప్తున్నారు. కానీ వీళ్ళు ఎదగని క్రైస్తవులు, వీళ్ళు ఇంకా చిన్నపిల్లల క్రైస్తవులు. ఎందుకు? ఆ ఆహారం బలం చాలక, ఆహారంతో పెంచలేక, అన్నంతో పెంచలేక పాలతో పెంచుకున్నాడు. ఏంటి వీళ్ళ లక్షణాలు ఏంటి అంటే వీళ్ళు బలహీనులు. బలహీనులు బలహీనులు అంటే చిన్న గాలి వచ్చిన పడిపోతారు, చిన్న విషయానికి చాలా అఫెండ్ అయిపోతారు. దాని తర్వాత ఏం చెప్తున్నారు వీళ్ళు? 3వ వచనం, అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై. కానీ మనుషులు మన కలహము తీసుకొచ్చేది ఏంటంటే అసూయ, కలహము. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఇలా? సంఘంలో చాలాసార్లు, కొన్నిసార్లు కులం పేరు మీద విభజనలు జరుగుతాయి. వీళ్ళంతా మేమంతా ఒకటి. ఒక్కోసారి అంటే డబ్బున్నవారు, లేకపోతే ఇలా ఉద్యోగాలు చేసేవారు, చదువుకున్నవారు. ఇవి చాలా గొప్ప ప్రమాదం. పిల్లరా, మనం యేసు ప్రభు రక్తముతో కడగబడిన తర్వాత మనకు కులము లేదు, మనకి వర్గము లేదు, మనమందరము తోటి అవయవము అనే విషయం గుర్తుపెట్టుకో. అసూయ అంటే ఏంటి? అగో వాళ్ళకి ఎక్కువ భోజనం పడుతుంది, మాకు భోజనం, లేకపోతే వాళ్ళు ఎక్కువ స్టేజ్ మీద ఉన్నారు. ఇలా ఆలోచించటం శరీర సంబంధులైన పిల్లల లక్షణం. ఆశిష్, శరీర సంబంధులైన పిల్లల లక్షణం. పేరుకు బలమైన విశ్వాసం అనిపిస్తారు, వాక్యం చదువుతారు, అబ్బా అద్భుతంగా ఉంటుంది. కానీ చిన్న చిన్న విషయాలు నాకు బాగా తెలుసు. మేము చిన్న సర్వింగ్ చేసేవాళ్ళం, స్పెషల్ మీటింగ్స్ వీటిలో. వాళ్ళు చెప్పేవాళ్ళు, అప్పుడు దినాల్లో చాలా పేదరికం ఉండేది కాబట్టి 100 మంది వస్తారంటే 50 మందికి వండేవాళ్ళు. వండి చికెన్ దగ్గరకు వచ్చేసరికి ఒక్క ముక్కే వేయాలని, ఒక్క ముక్క రాదు కదా, ఒక్కోసారి ఏమైతే 2 ముక్కలు పడ్డాయి. వాళ్ళకి ఎక్కువ వేస్తారు అంటే వాళ్ళు అనుకుని ఎక్కువ వేస్తారు. అక్కడ కూర్చున్న వీళ్ళెవరు వాళ్ళెవరు కూడా తెలియదు. అంటే ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు? కారణం శరీర సంబంధం. పిల్లరా, మనం ఈ 1, 2, 3, 4 అధ్యాయాల్లో మనం గమనించేది ఏంటంటే పౌలు గారు ఐక్యతను గురించి మాట్లాడుతున్నాడు. ఎఫెసీ అధ్యాయం 4వ వచనం, ఎఫెసీ 4వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటయందు శ్రద్ధ కలిగి. పిల్లరా, మన ద్వారా ఐక్యత అనేది దెబ్బతినకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఐక్యపరుస్తాడు. ఎందుకు సంఘంలో ఐక్యత అంటే మనందరిలో ఉండేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మనమందరం దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నాం. మనం ఎందుకు ఒకరినొకరు దూషించుకోకూడదు అంటే నీలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. సంఘములో రక్షణ పొందిన వారితో చెప్తున్నాను, వారితో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఎట్లా దూషిస్తావు, ఎట్లా దండిస్తావు? కొంతమంది భర్తలు భార్యలను కొడుతూ ఉంటారు. ఫస్ట్ అసలు భార్య పక్కన పెట్టండి, తోటి విశ్వాస అయినప్పుడు, తనలో క్రీస్తు నివసిస్తున్నప్పుడు వారి మీద చేసుకోవడానికి ఎవరు అధికారం ఇస్తారు? అసలు అసలు అక్కడ క్వశ్చన్ ఎక్కడది? అసలు భార్య అయి ఉండొచ్చు, తర్వాత సంగతి. కానీ ముందు తోటి విశ్వాస కదా. అక్కడ క్వశ్చన్ ఎక్కడది? ఎక్కడ లేదు, అక్కడ క్వశ్చన్ లేదు. భార్యాభర్తల సంబంధం తర్వాత ముందు తోటి విశ్వాసులు ఎలా ఉండాలి? కనుక పిల్లరా, సంఘములో ఐక్యత అనేది ఎందుకు ప్రాముఖ్యం అంటే మనందరిలో నివసించువాడు ఆత్మ. ఈ ఆత్మ దేవుడు మనలో కార్యం జరిగినప్పుడు ఈ అసూయ, ద్వేషము, స్వార్థము, నేను, నాది, నా వారు, నా ప్రజలు, వీళ్ళు నా వర్గము, ఈ భావనలు మనలో ఉంచిపోయి. ఇదంత సామాన్యమేం కాదు. మీకు గుర్తుందా? యేసు ప్రభువారు శిలువకు వెళ్ళే ముందు రోజు రాత్రి వారి పాదాలు కడుగుతున్నాడు.
వారి మధ్యలో ఒక వాదం పుట్టింది. ఏం వాదం పుట్టింది? మనలో ఎవడు గొప్పవాడు. యేసు ప్రభువు సెలవుకు వెళ్తున్నాడు. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు? మనలో ఎవడు గొప్పవాడు. ఇది శరీరం, ఇది శరీరం. కనుక కొరింథు సంఘంలో మనం నేర్చుకునేది ఏంటి అంటే ఈ ఈ ఈ ఈ కలహాలు, విభజనలు అనే దానికి సొల్యూషన్ ఏంటంటే సువార్తను అర్థం చేసుకోవడం. ఏంటి సువార్త? సిలువను గురించిన వార్త. ఏంటి సిలువను గురించిన వార్త? మనలో లోకరీతిని గనులైనను జ్ఞానులైనను గొప్ప వంశం వారు ఎవ్వరు కూడా పిలువబడలేదు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచు లోకంలో బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకే లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం ఎలా పిలువబడ్డామో జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం దీనికి అర్హులము కాదు. రక్షణకే మనకు అర్హత లేదు. ఇక మిగతా వాటి గురించి పోరాటం ఎందుకు? రెండవది, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించుకుని యేసు వైపు చూడు. కారణం ఏంటి? విత్తనం వేసేది ఒకళ్ళు, నాటేది ఒకళ్ళు, నీళ్లు పోసేది ఒకళ్ళు, కష్టపడేవారు ఉంటారు. కానీ వృద్ధి కలగజేసేది ఎవరు? ఎవరైనా సరే, అంత పెద్ద పాస్టర్ గారైనా దానికి నేను అని చెప్పుకోవడానికి లేదు. నేను అని చెప్పుకుంటే తప్పదు. కారణం, వృద్ధి కలగజేయువాడు దేవుడు, ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు అనే పునాది మీద మన జీవితాలు కట్టబడాలి. ఆ పునాది మీద కట్టబడాలి. అప్పుడు ఏమవుతుంది? అతిశయం ఉండదు. లేకపోతే ఏమవుతుంది? అతిశయం. చూడండి 21వ వచనం, 3వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి ఎవ్వడును మనుషుల యందు అతిశయం, ఎవ్వరు మనుషుల మీద, మా ఫలానా సంఘం లేకపోతే మా ఫలానా నాయకుడు ఆయన, అతిశయం అనేది 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, చూసి ఆ రాసిన సంగతులను ఉమ్, అతిక్రమించకూడదని నేర్చుకొని ఉమ్, మీరు ఒకరి పక్షమున ఉమ్, మరి ఒకరి మీద ఉప్పొంగకుండునట్లు ఆ, ఈ మాటలు మీ నిమిత్తమై ఉమ్, నా మీదను ఉమ్, అబద్ధం మీద పెట్టుకొని ఉమ్, సాదృశ్యంతో చెప్పి ఉన్నాను. ఉమ్, ఎందుకనగా నీకు ఆదర్శం కలగజేయవాడు ఎవడు? ఉమ్. నీకు కలిగిన వాటిలో పరుగు వలన నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనేది ఏది? పిల్లరా, మనకి ఏదైనా మంచిది ఉందనుకున్నాం, మన సొంతంగా మనం పుట్టించుకుంది ఏంటి? ఒక పాట పాడుతున్నాం, గొంతు మనం పుట్టించుకుంటాము. గొంతు మనం కావాలని వచ్చిందా? దేవుడు ఇచ్చింది. కొన్ని అందమైన, లేదా జ్ఞానమైన, లేకపోతే తెలివితేటలైన, ఇవన్నీ మన సొంతంగా పుట్టించుకున్నాయి కాదే. ఇవన్నీ ఎవరిచ్చింది? మరి మనం అతిశయించడం ఎందుకు? పౌలు గారు చెప్పేది అక్కడ అదే కదా. ఎందుకనగా నీకు ఆధిక్యం కలగజేయవాడు ఎవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిదేది? పొందియుండి పొందనట్లు నీవు అతిశయించ. మనం ప్రభు చేత పొందాం. అహంకారం, నేను, గర్వం, అతిశయం, స్వార్థం, నేను, నాకు, నన్ను గుర్తించాలి, నన్ను పొగడాలి, నాకు వాల్యూ ఇవ్వాలి. ఇది కానీ లేకపోతే సంఘాలు, గృహాలు, పరలోకాలు, చాలా చోట్ల కుటుంబాల్లో కూడా కలహాల కారణం ఏంటంటే నేను, నా మాట వినలేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నేను చెప్పేది వినలేదు, అసలు నేను చెప్పింది అసలు ఏ రోజు చేయరు, నేను నేను నేను. కాబట్టి క్రైస్తవ సంఘం, క్రైస్తవ కుటుంబం, వీటిలో కలహం అనేది రావటానికి మరి పౌలు గారు అనేకమైన సమస్యలు ఉన్నాయి. జారత్వాలు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, పెళ్లి గురించి ఉంది, ప్రభు రాత్రి భోజనం గురించి ఉంది, పునరుత్థానం గురించి ఉంది, ఆత్మవరాల గురించి ఉంది, భాషల గురించి ఉంది. వీటన్నిటి గురించి రాయాలా అంటే మొట్టమొదటి ఏం రాస్తున్నాడంటే మీరు ఐక్యముగా ఉండండి, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు అభ్యంతరములు రాక మానవు. అంటే యేసు ప్రభు చెప్పాడు అభ్యంతరములు, కానీ అభ్యంతరం ఎవని వలన వచ్చునో వానికి మనము ఐక్యతకు ఎక్కడా కూడా భేదము కలగ చేయకూడదు. ఎప్పుడు చేయమంటే దేవుని కార్యం, సిలువ మనలో కార్యము చేసినట్టు, సిలువను గురించిన వార్తను మనం అర్థం చేసుకుంటాం.
ఎప్పుడైతే నిజంగా సువార్తను అర్థం చేసుకుంటామో అప్పుడు మన జీవితాలు చాలా దీనత్వంలోకి నడిపించబడతాయి. అంతేకాదు మనుషుల జ్ఞానము కాదు, దేవుని ఆత్మ కార్యం. ఇక్కడ 3 విషయాలు నేను మీ ముందుంచాలనుకుంటున్నాను. మొట్టమొదటిది క్రీస్తు శిలువ, రెండవది దేవుని ఆత్మ, మూడవది క్రీస్తు అనే పునాది మీద మన జీవితాలు కట్టబడటం. క్రీస్తు శిలువను గురించిన వార్తను మనం ఎరగటం, పరిశుద్ధాత్మ చేత ఆత్మ బోధించు సంగతులు, ఆత్మ నేర్పు మాటలను చూడండి. ఆ మాట మొదటి అధ్యాయంలో సిలువను గురించిన వార్త, మొదటి అధ్యాయం 18వ వచనం, సిలువను గురించిన వార్త, నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 23వ వచనం, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. 24వ వచనం, వద్దులేండి అక్కడ అవసరం లేదు. రెండవ అధ్యాయం 2వ వచనం, నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య. మొట్టమొదటిది క్రీస్తు ప్రభు వారి సిలువ వైపు చూసినప్పుడు మన అతిశయం అంతా దూరం. రెండవది దేవుని ఆత్మ. 10వ వచనం 2వ అధ్యాయం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. 11వ వచనం చివరి భాగం, దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. 13వ వచనం, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి, ఆత్మ సంబంధమైన విషయాలు ఇవి శరీర ప్రకారంగా అర్థం చేసుకున్నాం. మూడవది క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడాలి. చూడండి 11వ వచనం, వేయబడిన 3వ అధ్యాయం 11వ వచనం, వేయబడిన పునాది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయ నేరడు. ఈ పునాది యేసుక్రీస్తు అనే పునాది మీద. చివరిగా ఒక వచనం చదివి మనం ముగించుకుందాం. 3వ అధ్యాయం 16, 17 వచనం అందరం కలిసి చదువుదాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినాడు, దేవుడు వాడిని. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై రండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయం కొరింథీ సంఘమును మేము చూసినప్పుడు ప్రభువా, వారి కృపావరాల్లో ఏ లోపం లేకుండా ఉన్నప్పటికీ కూడా వారి సంఘంలో ఉన్న ప్రాముఖ్యమైన సమస్య కలహాలు అనే విషయం మేము చూస్తూ వచ్చాం. ప్రభువా, మా ఆత్మీయ జీవితంలో కూడా మేము ఈ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండడానికి మీరు మా కృప చూపించండి. సంఘంలో, కుటుంబాల్లో ఐక్యత అనే దానికి ఎలాంటి ఆటంకాలు వస్తాయో మేము చూస్తూ వచ్చాం. అసూయ, అతిశయము, అహంకారము, స్వార్థము, స్వాతిశయము, వీటన్నిటిని కూడా క్రీస్తు శిలువ దగ్గర తీసుకొని రావడానికి కృప చూపించండి. శిలువ వేయబడిన క్రీస్తు, దేవుని ఆత్మ, క్రీస్తు అనేటువంటి పునాది మీద మా జీవితాలు కట్టబట్టడానికి కృప చూపించండి. మెట్టుకున్నాయన మా సంఘములో, మా కుటుంబాల్లో దేవుని ఆత్మ కలిగించేటువంటి ఐక్యమును కాపాడుకుంటేందు శ్రద్ధ కలిగి ఉంటాను. ఐక్యము కొరకై నష్టపోవడానికైనా సిద్ధపడటానికి కృప చూపించండి. ప్రభువా, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని రాయబడుతూ వచ్చింది. మాలో అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ కారణమును బట్టే మేము ఎవరిని దూషించటానికి కానీ, ఎవరిని ద్వేషించటానికి కానీ మాకు అర్హత కానీ, హక్కు కానీ లేదు. ఈ విషయాలు మేము గుర్తెరిగిన వారమై భయముతో, వణుకుతో మా ఆత్మీయ జీవితాలను కాపాడుకోవటానికి ఎక్కడ కూడా మా ద్వారా ఐక్యత అనేది పీటలు వారకుండా మీరు మాకు సహాయం చేయండి, కృప చూపించండి. దేవా, మీరిచ్చిన రక్షణను భయముతో, వణుకుతో కొనసాగించటానికి సహాయం చేయండి. పరిశుద్ధులముగా చేయబడ్డాం, పరిశుద్ధులంగా ఉండడానికి పిలువబడ్డాం, పరిశుద్ధులంగా కొనసాగటానికి సహాయం చేయండి. శరీర సంబంధులైన పిల్లలుగా బలహీనలైన వారిగా ఉండకుండా బలమైనటువంటి వారిగా, బలమైన ఆహారమును స్వీకరించే వారిగా చేయండి, చూపించండి. విన్న వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింప చేయండి. వచ్చే వారం మరలా
5, 6 అధ్యాయాల్లోకి మేము వెళ్ళటానికి మమ్మల్ని నడిపించమని సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకంతో నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్ సార్. ఒక్క నిమిషం కూర్చోండి, లేట్ అయింది కానీ మన సిస్టర్ రజని బర్త్డే ఈరోజు.